నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుకు ప్రజలు సహకరించాలన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. 33వ వార్డులో జరిగిన సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని పరిశీలించిన చైర్పర్సన్. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఈ నెల 16న ఘనంగా వేద ఆశీర్వచనం నిర్వహించనున్నట్లు వెల్లడించిన లక్కరాజు లక్ష్మణరావు. ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేస్తున్నట్లు వెల్లడి. తెనాలి చెంచుపేటలో దారుణ హత్యకు గురైన తిరుపతిరావు. కోడితాడిపారు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని 33వ వార్డులో సామూహిక శానిటేషన్ మెయిన్ డ్రైనేజీ డ్రైవ్ పనులను చేపట్టారు. ఈ పనుల్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ పరిశీలించి అధికారులకు సిబ్బందికి తగు సూచనలు చేశారు. పట్టణంలోని 33వ వార్డులో పురపాలక సంఘం ఆధ్వర్యంలో సామూహిక శానిటేషన్ మరియు డ్రైనేజీ డ్రైవ్ పనులు చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ వార్డు కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్తో కలిసి పరిశీలించారు. స్థానిక ప్రజలకు పారిశుద్ధ్యం పైన దోమలు పెరగడం వల్ల కలిగే వచ్చే వ్యాధుల గురించి తెలిపారు. మురుగు కాల్వలు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. పరిసరాలు కూడా శుభ్రంగా ఉంటే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని ఆమె తెలిపారు. మురుగు కాల్వలు మూసివేయడం ద్వారా పూడికలు పేరుకుపోయి డ్రైనేజీ నిలిచిపోతుందని, తద్వారా సమస్యలు మనకే వస్తాయని తెలిపారు. పారిశుద్ధ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ సహకరించాలని చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్ విజ్ఞప్తి చేశారు. వార్డు కౌన్సిలర్ మొగల్ అహ్మద్ బేగ్, హెల్త్ ఆఫీసర్ యేసుబాబు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సాంబశివరావు, ఇన్ఛార్జ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధానంగా ఇక్కడికి వచ్చేసి ఆ రైల్వే ట్రాక్ కాడ ఆ పూడికి లేకుండా అందుట్లో తూమవుటానా మొన్న కొంత చేసాము, ఇంకా కొంత చేయాల్సి ఉంది. వాటి వల్ల వార్డుల్లో ఇళ్ల ముందరికి మోకాళ్ళలోతు మురుగు అనేది బయటికి రావడం జరిగింది. అందుట్లో ఈ వర్షాకాలం కాబట్టి ఎటు పోకుండా మురుగునీరు అనేది ఇంటి ముందులే ఆగిపోతుందని చాలా వార్డు ప్రజలు వ్యక్తపరిచారు. అందులో భాగంగానే ఈ రోజున నేను ఇంజనీర్ సెక్షన్లో పిలిచి అసలు ఏంటి, ఏ విధంగా చేయొచ్చు అదని, అవసరమైతే రైల్వే ట్రాక్ వరకు లెటర్ పెట్టి ఆ పూర్తి స్థాయిలో చేసే విధంగా చూస్తానని మన కౌన్సిలర్ గారు చెప్పాను. దాదాపు 2-3 సార్లు ఇక్కడికి వచ్చాను. ఆ రైల్వే ట్రాక్ చూసి పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నానని కొంచెం బాధగా ఉంది. కానీ నా సాధ్యమైన వరకు నేను ప్రయత్నిస్తాను. తప్పకుండా రైల్వే ట్రాక్ పూర్తి అయ్యే విధంగా చూస్తానని కోరుతున్నాను. అలానే ఇక్కడికి వచ్చేసి ఆ మురుగు దానిలో చాలా ప్రజలు కూడా బాధపడుతున్నారు. అలానే ఎంక్రోచ్మెంట్ అనేది చాలా ఘోరంగా ఉందండి. సగం రోడ్డు దాకా ఆక్రమించేశారు. బండలు వేసి లేదా ఒక అరుగులాగా ఏర్పాటు చేసుకున్నారు. అలాంటివి కూడా లేకుండా చూడాలని ప్రజల్ని కోరుతున్నాను. ఇప్పుడు మీరే చెప్తున్నారు, మీ ఇంటి ముందుకు వచ్చాను అమ్మ, ఇది మురుగునీరు ఎటు పోవటం లేదు, ఇట్లా మురుగంతా ఇంటి ముందులే ఆగుతుందని చెప్తున్నారు. కానీ ఆ బండలు వేసి ఆ పూడిక అనేది అక్కడ ఆగిపోతుందండి. పూర్తి స్థాయిలో కాకపోయినా ఎంతో కొంత పోయేది. మీరు కానీ బండలు వేసి అలా పోడ్చొద్దని. శానిటేషన్లో భాగంగా గౌరవ చైర్పర్సన్ గారు రాధికా రమేష్ గారు 33వ వార్డు విజిట్ చేయడం జరిగింది. 33వ వార్డులో ముఖ్యమైన సమస్య డ్రైన్ సమస్య. డ్రైన్లో వాటర్ మనకి వర్షాలు పడినప్పుడు ఎక్కువగా ఇళ్ల ముందు వెనక్కి కొడుతున్నాయి. ఈ సమస్య ఎందువల్ల వస్తుందని చెప్పి మేము అధికారులతో చైర్పర్సన్ గారు వచ్చి విజిట్ చేయడం వల్ల రైల్వే ట్రాక్ కింద ఎప్పుడో ఒక 40-50 సంవత్సరాల క్రితం ఒక 3 అడుగుల తూము ఉంది. దాని యువతల మళ్ళీ ఇంకో 2 ట్రాకులు పెట్టి పెద్ద కల్వర్ట్ జరగడం జరిగింది. ఈ కల్వర్ట్ వల్ల తూము పూర్తిగా మునిగిపోవటం జరిగింది. చైర్పర్సన్ గారు గతంలో ఒకసారి క్లియర్ చేయించారు, అయినా దీని సమస్య పరిష్కారం లేదు. దీని పరిష్కారానికి మళ్ళీ ఇంకోసారి విజిట్ చేసి ఒకసారి రైల్వే అధికారులతో, మున్సిపల్ సిబ్బందితో, ఇంజనీరింగ్ సెక్షన్తో కూర్చొని సమస్యని పరిష్కారం చేద్దామన్నారు. అదేవిధంగా 33వ వార్డులో సచివాలయం ఒకటి 34లో ఉంది, 33వ వార్డుకి సంబంధించి. దానికి కూడా ఎజెండాలో పెట్టి నిధులు మంజూరు చేయటం జరిగింది. ఈ విధంగా చైర్పర్సన్ గారు అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నారు.
తెనాలిలోని నూకల్ రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు వేద ఆశీర్వచన సభ ఏర్పాటు చేసినట్లు బ్రాహ్మణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు లక్కరాజు లక్ష్మణరావు మీడియాకు తెలిపారు. ఇదే సందర్భంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కాలర్షిప్ పంపిణీ మంత్రి చేతుల మీదుగా జరుగుతుందని ఆయన తెలియజేశారు. స్థానిక నూకల్ రామకోటేశ్వరరావు కళ్యాణ మండపంలో ఈ నెల 16వ తేదీన సాయంత్రం 6 గంటలకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కు ఘనపాటిలచే వేద ఆశీర్వచన వేద ఘన స్వస్తి నిర్వహిస్తున్నట్లు బ్రాహ్మణ సేవా సమితి గౌరవ అధ్యక్షులు లక్కరాజు లక్ష్మణరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్లు చిబుకుల దుర్గాప్రసాద్, తేజోమూర్తుల నరసింహమూర్తి, తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవస్థాన ట్రస్ట్ బోర్డు మెంబర్ పెద్దిబోట్ల లక్ష్మీనారాయణ, దుర్గగుడ్ ట్రస్ట్ బోర్డు మెంబర్ సుబ్రహ్మణ్య కుమార్, విజయవాడ కౌత ధర్మ సంస్థల అధినేత కౌత సుబ్బారావు, తేలి దేవరపల్లి శ్యామ్ సుందర్ శర్మ, పట్టణ బ్రాహ్మణ ప్రముఖులు పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇంజనీరింగ్ విద్యార్థులు స్కాలర్షిప్ల పంపిణీ మంత్రి చేతుల మీదుగా నిర్వహించుకోవడంతో పాటు ఇటీవల 9 గోల్డ్ మెడల్ సాధించిన విజ్ఞాన్ లా కాలేజ్ ప్రొఫెసర్ భాగవతుల నాగసాయి శ్రీరామ్ కు చిరు సత్కార కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి తెనాలి మరియు పరిసర ప్రాంత బ్రాహ్మణ్యం వీచేయవలసిందిగా ఆయన కోరారు. ఈ కార్యక్రమం అనంతరం ఆత్మీయ విందును కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో త్రిపురారి పట్ల దత్తు, చెన్నా పరగడ శ్రీనివాస్, విష్ణు పట్ల మణి కిషోర్, దావులూరి శ్యామ్ సుందర్ శర్మ, నందివెలుగు రామకృష్ణ శర్మ, కొడవగంటి కుమార్, అద్దెపల్లి మాధవ శాస్త్రి పాల్గొన్నారు. ఎల్లుండి గురువారం తెనాలి పాత రాజ్యం టాకీస్ నూకల రామకోటేశ్వరరావు గారి కళ్యాణ మండపంలో మన తెనాలి శాసనసభ్యులు, రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి బ్రాహ్మణ సేవా సమితి తెనాలి వారి ఆధ్వర్యంలో వేదాశీర్వచన సభ ఏర్పాటు చేయటమైంది. ఈ సభ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం బ్రాహ్మణ్యాన్ని గుర్తించి గౌరవించే విధంగా మరి మా ప్రియమిత్రుడు, మా బ్రాహ్మణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి మాగంటి వెంకట సుబ్రహ్మణ్య రత్నాకర శాస్త్రి, అందరికీ చిన్నశాస్త్రిగా పరిచయమైన శాస్త్రి గారికి మరి ఏపీ నాటక అకాడమీ డైరెక్టర్ పదవి ఇవ్వడం జరిగింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని శాస్త్రి గారి మిత్ర బృందం, బ్రాహ్మణ సేవా సమితి అందరం కలిసి బ్రహ్మాండమైన వేదాశీర్వచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమంలో ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థులు ఇంజనీరింగ్ చదువుతున్న వారికి మాత్రమే స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా బ్రాహ్మణ కళాకారులు ఎంతోమంది గుర్తింపు నోచుకోక చాలామంది కళల్లో అద్భుతమైన స్థానాన్ని అధిరోహించిన వాళ్ళు తెనాలి వేదికగా ఎంతోమంది ఉన్నారు. ఆ కళాకారులందరికీ కూడా చిరు సత్కార కార్యక్రమం మనోహర్ గారి చేతుల మీదుగా చేయడం జరుగుతుంది. కార్యక్రమం అనంతరం విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆత్మీయ భోజనాన్ని కూడా శాస్త్రి గారు ఏర్పాటు చేశారు. కళాభిమాని, చిన్నతనంలోనే కళల పట్ల ఆసక్తితో నటించినటువంటి మాగంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, చిన్నశాస్త్రి గారు అంటారు. వారికి మన స్థానిక శాసనసభ్యులు, గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నారాయణ మనోహర్ గారు నాటక అకాడమీ డైరెక్టర్గా పదవి ఇచ్చిన సందర్భంలో 50 మంది బ్రాహ్మణ్యం వేదాశీర్వచన సభతో మరి మంత్రి గారిని సత్కరించి అదేవిధంగా శాస్త్రి గారికి కూడా చిరు సత్కారం చేయాలని సంకల్పించడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా బ్రాహ్మణ ఐక్యతను చాటి చెప్పడానికి రూపొందించినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో కళాకారులని ముఖ్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి మాగంటి రత్నాకర్ శాస్త్రి గారికి అభినందన సభ ఏర్పాటు చేశారండి. దీనికి కారణం మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్గా శాస్త్రి గారు నియమించినందుకు మా బ్రాహ్మణ సేవా సమితి తరపున వారికి వేద మంత్రాలతో ఈ సన్మానం ఏర్పాటు చేయడం, అలాగే ఈ కళాకారులందరికీ కూడా సన్మానం చేయడం అనేది ఇదే మొదటిసారండి. కాబట్టి తెనాలి నియోజకవర్గంలో ఉన్న కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తామని చెప్పి మైటీ స్పోర్ట్స్ అకాడమీ నెల 11వ తేదీన మంగళవారం జరిగిన స్టేట్ టోర్నమెంట్లో అకాడమీ క్రీడాకారులు అండర్-7, అండర్-10 విభాగాల్లో గోల్డ్ మెడల్ సాధించారు. స్పోర్ట్స్ అకాడమీ క్రీడా విద్యార్థుల్ని డీఎస్పీ బి జనార్దన్ రావు అభినందించారు. తెనాలి డీఎస్పీ కార్యాలయంలో గోల్డ్ మెడల్ సాధించిన స్పోర్ట్స్ అకాడమీ క్రీడాకారులను డీఎస్పీ జనార్దన్ రావు అభినందించారు. స్టేట్ టోర్నమెంట్లో గెలుపొందిన విద్యార్థులు టి ఎలెన్ రాయ్, టి అల్విన్ రిక్, హర్షవర్ధన్లను అభినందిస్తూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని క్రీడా రంగంలో కూడా ప్రోత్సహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ జి రాకేష్ ఉన్నారు. తెనాలిలో మల్టీ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్న రాకేష్ గారి ఆధ్వర్యంలో ఏరో స్కేట్ బాల్ పోటీలు జిల్లా తరపున మంగళగిరిలో జరిగాయి. ఈ స్పోర్ట్స్ అకాడమీ తరపున వెళ్ళిన వారికి 7 ఇయర్స్ కేటగిరీలో ఒక గోల్డ్ మెడల్, 10 ఇయర్స్ కేటగిరీలో ఒక గోల్డ్ మెడల్, 14లో 2 మెడల్స్ రావడం జరిగింది.
వీరిని నిన్న ఆఫీస్కి పిలిచి పిల్లల్ని, కోచ్ని, వాళ్ళ పేరెంట్స్ని కూడా అభినందించడం జరిగింది. పేరెంట్స్ అందరూ పిల్లలకి ఇట్లా స్పోర్ట్స్ నేర్పిస్తే వారిలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎటువంటి వీక్నెస్కి లోన్ కాకుండా వాళ్ళు అన్నిటికీ అతీతంగా ఉంటారు. కాబట్టి ఈ స్పోర్ట్స్ అకాడమీ కోచ్ని అభినందిస్తూ ఈరోజు మా ఆఫీస్కి పిలిచి సత్కరించడం జరిగింది. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పైన భవన నిర్మాణ రంగంలో ఉన్న వారికి అవగాహన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. నిర్మాణ రంగంలో ఉన్న వస్తువులకు గతంలో ఎంత జీఎస్టీ ఉండేది, ఇప్పుడు ఎంత తగ్గిందని వివరించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై బిల్డర్స్, డెవలపర్స్, కాంట్రాక్టర్స్, ఛాంబర్ ఆఫ్ కామర్స్, కన్స్ట్రక్షన్స్ మెటీరియల్ సప్లయర్స్ కు అవగాహన కల్పించారు. ఈ సమావేశానికి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ముత్యాలు పాల్గొని జీఎస్టీ ఏ విధంగా వచ్చింది, మొదట ఎన్ని స్లాబ్లలో జీఎస్టీని వసూలు చేసేవారు, ఇప్పుడు ఎన్ని స్లాబ్లలో జీఎస్టీని వసూలు చేస్తున్నారు, ఎన్ని రకాల పనులు ఈ జీఎస్టీలో ఇమిడి ఉన్నాయన్నది తెలియజేయడంతో పాటు గతంలో ఉన్న మెటీరియల్స్ కి జీఎస్టీ తగ్గింపు తర్వాత ఎంత ఆదాయమైందని వివరించారు. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో బిల్డర్స్ కు, డెవలపర్స్ కు, కాంట్రాక్టర్లకు బిల్డింగ్ మెటీరియల్ పై జీఎస్టీ తగ్గింపు విధానాన్ని వివరించినట్టు తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీ శివనారాయణ, వి వాణి, మున్సిపల్ ఇంజనీర్ టి శ్రీకాంత్ తదితర అధికారులు పాల్గొన్నారు. మాకు ఇన్పుట్ ట్యాక్స్ రాదు కదా, ఇన్పుట్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ పోయింది, అంతకుముందే పోయింది. 1419 నుంచి ఇన్పుట్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్ పోయింది. ఇన్పుట్ ట్యాక్స్ ఎవరికే రాదు, అంచేత బిల్డర్ నష్టపోయింది ఏమి ఉండదు. దీంట్లో బిల్డర్ 10% లాభం వస్తుంది అక్కడ. ఆ తర్వాత మార్బుల్స్ అంతకుముందు 18% ఉండేది, ఇప్పుడు 12% కూడా ఉండేది. 18-12% ఉండేది మార్బుల్స్. అయితే వాటిని తీసుకొచ్చి 5% చేసేది. అలాగే ఇటుకలు అవి 12% ఉండేది, 5% చేసేది. అలాగే పార్టికల్ బోర్డ్స్ మనకు తెలుసు కదా, డోర్స్ వీటన్నిటికీ కూడా పార్టీషన్స్, వీటన్నిటికీ కూడా పార్టికల్ బోర్డ్స్ను వాడుతూ ఉంటాం. ఆ పార్టికల్ బోర్డ్స్ 12% ఉండేది, 5% చేసేది. అలాగే ఫ్లోరింగ్ కూడా అంటే ఇవి ఏంటంటే వుడెన్ ఫ్లోరింగ్, ఆ వుడెన్ ఫ్లోరింగ్ 12% ఉండేది, 5% చేసేది. ఇలాగా ఈ ఐటమ్స్ అన్నీ కూడా తగ్గించడం జరిగింది. అంటే ఇక్కడ బిల్డర్స్కే వెసులుబాటు ఇచ్చారు. అయితే ఇవి తగ్గుతాయా, నిజంగా తగ్గుతాయా, బిల్డర్స్ తగ్గిస్తారా అంటే తగ్గించాలి. ఎందుకు తగ్గించకపోతే కాంపిటీషన్లో వాళ్ళు నిలదొక్కుకోలేదు. మొదట్లో తగ్గించకపోవచ్చు, తగ్గించాలి. మీరు కూడా అర్థం చేసుకోవాలి, వినియోగదారులు కూడా అర్థం చేసుకోవాలి. ఏంటంటే మనకి తగ్గినాయి కాబట్టి, ప్రభుత్వం వారు తగ్గించారు కాబట్టి మనం కూడా అడగాలి, తగ్గించారు కదండి అని అడగాలి. అడిగితే ఒకసారి కాకపోతే రెండోసారి అయినా, మూడోసారి అయినా, నాలుగోసారి అయినా వాళ్ళ కాంపిటీషన్ జనరల్గా ప్రభుత్వం వాళ్ళు తగ్గించినప్పుడు వాళ్ళ లాభం వరకే వాళ్ళు చూసుకుంటారు. ఆ తర్వాత ఇలాగా కాంపిటీషన్లో వాళ్ళు తట్టుకోవాలి. కాబట్టి ఎంఏడి డిపార్ట్మెంట్ తరఫున ఏదైతే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ అనేటువంటిది జిఎస్టీ రేట్స్లో ఏ విధమైనటువంటి చేంజెస్ వచ్చాయో ప్రజలకి అవేర్నెస్ కల్పించాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన తెనాలి పురపాలక సంఘంలో ఉన్నటువంటి బిల్డర్స్ కానీ, డెవలపర్స్ కానీ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ మీటింగ్కి మనకి అసిస్టెంట్ కమిషనర్ జిఎస్టీ తరఫున వచ్చున్నారు. అలాగే మున్సిపల్ ఇంజనీర్ గారు, టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ తరఫున అందరం కలిసి ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసాం. ముఖ్యంగా ఈ మీటింగ్లో మనకి సిమెంట్ అనేటువంటిది గతంలో ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత వచ్చింది. సో సిమెంట్ గతంలో మనకి 28% నుంచి 18%కి తగ్గడం జరిగింది. సో 10% అనేటువంటిది ఉంది. ఇది కన్స్ట్రక్షన్ యాక్టివిటీలో మేజర్ రోల్ ఏంటంటే సిమెంట్. సో అది తగ్గింది. సో ఈ విషయం అనేది పబ్లిక్కి మనం చేరాలి. అట్లాగే మనకి మార్బుల్స్ గతంలో 12% ఉండేది, ఇప్పుడు 5%కి తగ్గింది. అక్కడ 7% అనేది మనకి మిగులుతుంది. కాబట్టి ఈ విషయం అనేటువంటిది ప్రతి ఒక్కరికి చేరాలి. ఈ సూపర్ జిఎస్టీ అనేటువంటిది అంటే జిఎస్టీ 2.0 సంస్కరణలో భాగంగా ఈ యొక్క సేవింగ్ అనేటువంటిది, ఆదా అనేటువంటిది కామన్ పీపుల్కి చేరుతుందనే విషయాన్ని పబ్లిక్ వరకు చేరవేయడం కోసం అనేక రకాల స్టేక్ హోల్డర్స్తో అనేక దశల్లో మీటింగ్ కండక్ట్ చేస్తూ వచ్చాం. ఈరోజు మన మున్సిపల్ ఆఫీస్లో ఈ బిల్డర్స్ అండ్ డెవలపర్స్తో బిల్డింగ్ మెటీరియల్
తెనాలిలోని చెంచుపేటలో దారుణ హత్య జరిగింది. మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ బజారు కైలాష్ భవన్ రోడ్లో మంగళవారం టిఫిన్ కోసం వచ్చిన జూపుడి తిరుపతి రావు అలియాస్ బుచ్చిని స్కూటీపై గుర్తు తెలియని వ్యక్తి వచ్చి కొబ్బరికాయల కత్తితో పట్టపగలే నడి రోడ్డుపై అతి కిరాతకంగా హత్య చేశారు. 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమృతలూరు మండలం కోడితాడిపారు గ్రామానికి చెందిన తిరుపతిరావు గ్రామంలో వ్యవసాయం చేస్తుంటాడు. ప్రస్తుతం పెద్దపూడి సొసైటీ మెంబర్గా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాడు. తిరుపతికి 5 కుమార్తెలు ఉన్నారు. కాగా తెనాలి చెంచుపేటలో నివాసం ఉంటున్న కుమార్తె గంటికోట దుర్గా ఇంట్లో కొంతకాలంగా ఉంటున్నాడు. మంగళవారం ఉదయం 9 గంటల సమయంలో టిఫిన్ తీసుకోవడానికి బయటకు వచ్చిన తిరుపతిరావు స్థానికంగా టిఫిన్ సెంటర్ వద్ద నిలబడి ఉండగా స్కూటీపై మాస్క్ పెట్టుకుని వచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి కొబ్బరికాయల కత్తితో నరికి హత్య చేసి పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. డీఎస్పీ జనార్దనరావు 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ నిందితుని పసిగట్టే చర్యలు తీసుకున్నారు. పట్టపగల నడి రోడ్డుపై జరిగిన హత్య స్థానికంగా కలకలం రేకెత్తించింది. 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు మాట్లాడారు. చెంచుపేటలోని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రావి రవీంద్రనాథ్ బజార్లో జరిగిన హత్య ఉదంతంపై గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. హత్యకు గురైన తిరుపతిరావు భార్య ఇంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిని పట్టుకునేందుకు పోలీసు బృందాల్ని పంపించడం జరిగిందని తెలిపారు. సీసీ ఫుటేజ్ సేకరించి నిందితుల్ని గుర్తించి పట్టుకుంటామని సిఐ ఎస్ సాంబశివరావు తెలిపారు. ఈరోజు తెనాలి 3 టౌన్ పోలీసులు అయినటువంటి మాకు రాబడినటువంటి సమాచారం మేరకు ఫోన్ కాల్ ద్వారా ముందు కొద్దిగా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దానికి రాబడినటువంటి సమాచారం మేరకు ఎక్స్ఎమ్మెల్యే గారి బజారు చెంచుపేటలో ఒక పర్సన్ రక్తగాయాలతో మరణించి ఉండడం అనేది జరిగింది. దీనికి సంబంధించి చుట్టుపక్కల వారిని విచారించిన దాన్ని బట్టి సుమారు ఒక 30 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వ్యక్తి ఇతను డిసీజ్డ్ టిఫిన్ చేయడానికి వచ్చి బండి పైన నిలబడి ఉండగా అతను కత్తితో దాడి చేసి చంపేసినట్టుగా చూసిన విట్నెసెస్ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి టీమ్స్ని ఎస్టాబ్లిష్ చేసాం. ఎవరైతే వ్యక్తి నేరం చేసిపోయాడో అతన్ని త్వరగా పట్టుకోవడం కోసం ఆల్ కార్నర్స్లో దీన్ని దర్యాప్తు చేయడం జరుగుతుంది. టౌన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ఎవిడెన్స్ను కూడా దాన్ని బట్టి త్వరలో ఎవరైతే నేరం చేసిపోయాడో ముద్దాయి అతను త్వరలో అరెస్ట్ చేస్తాము. ఆయన భార్య అయినటువంటి జూపూడి ఇందిరా గారు దీనికి సంబంధించి కంప్లైంట్ చేశారు. సీసీ చాలా కలెక్ట్ చేస్తూ ఉన్నారండి. మాకు దాన్ని మేము చూసుకోవాల పర్సన్స్ ఎవరనేది మాకు తెలియదు కాబట్టి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రివ్యూ చేస్తాం. అది ఇంకా తెలియదు కదా సార్. సీసీ ఫుటేజెస్ కలెక్ట్ చేస్తున్నాం అన్ని రకాలుగా. వాళ్ళు చెప్పినటువంటి ఫీచర్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని బట్టి సీసీ ఫుటేజెస్ అన్నీ కూడా కలెక్ట్ చేస్తా ఉన్నాం. ఒక సైంటిఫికల్గా రావాలి. తర్వాత టవర్ లొకేషన్, టవర్ డంపులు ఇవన్నీ కూడా తీసుకుంటాం. వాళ్ళు ఏజ్ మాత్రం చెప్పారు కాబట్టి దాన్ని బట్టి మేము దర్యాప్తు చేస్తాం. అంటే పిటిషన్లో అవేమీ మాకు ప్రస్తావనకు రాలేదు సార్. వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళని దర్యాప్తు చేసిన తర్వాత వీళ్ళ కుటుంబ నేపథ్యం ఏమైనా ఉందా లేదా వీళ్ళకి ఏమైనా వైరం ఉందా ఇవన్నీ కూడా మేము దర్యాప్తులో తెలుసుకోవాలి. అబ్బాయి సాయి అనే అబ్బాయితో మాట్లాడుతున్నాడు దోశలు చెప్పి. నేను ఇటువైపు తిరిగి చూసేసరికి వెనక్గా అటు నుంచి వచ్చినట్టున్నాడు సెంటర్ నుంచి. అబ్బాయి నరకటం చూసి నాకు అర్థం కల కొట్టుకుంటున్నారే అనుకున్నాను. చూసారు కొబ్బరి మండలి కత్తుంది చేతిలో. నరికేటప్పుడు నాకు భయం వేసి నేను ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయాను. స్కూటీ మీద మాస్క్ పెట్టుకున్నాడు, హెల్మెట్ పెట్టుకున్నాడు. తెలీదండి, కనిపించలేదు. ఆర్ఎంపీ అండ్ పీఎంపీ రాష్ట్ర అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ నారాయణ వేణుగోపాల్ నియమితులయ్యారు. మంగళవారం తెనాలి పట్టణంలోని కృష్ణ ఇన్ ఫంక్షన్ హాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి అసోసియేషన్ కార్యవర్గ సమావేశంలో వేణుగోపాల్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆర్ఎంపీ మరియు పీఎంపీ రాష్ట్ర అధ్యక్షులు రాజా సిద్ధార్థ, ప్రధాన కార్యదర్శి రామారావు ఆధ్వర్యంలో స్వర్ణ ఇన్ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు జరిగిన అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆర్గనైజింగ్ సెక్రటరీగా వేణుగోపాల్ను ఏకగ్రీవంగా తీర్మానించి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన్ను రాష్ట్ర ప్రతినిధులు, తెనాలి డివిజన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించి అభినందన తెలిపారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడారు. రాష్ట్రంలోని ఆర్ఎంపీలు, ఎంపీపీలకు ప్రభుత్వం గుర్తింపు వచ్చే విధంగా తన వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెనాలి డివిజన్ ప్రధాన కార్యదర్శి పుల్లారావు, కోశాధికారి రంగారావు, కోటేశ్వరరావు, భాస్కర్రావు, డివిజన్ పరిధిలోని పలువురు ఆర్ఎంపీలు, పీఎంపీలు హాజరయ్యారు. వైకన్నస సేవా సంఘ ప్రతినిధులు, బ్రాహ్మణ సేవా సమితి, బ్రాహ్మణ పరిషత్ వేదిక, బ్రాహ్మణ సేవా సమైక్య ఆంధ్ర ప్యారిస్, బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ప్రతినిధులు, అర్చక సమైక్య, అర్చక సేవా సంఘ తిరుమల శ్రీ వైకన్నస దివ్య సిద్ధాంత వివర్ధ సభ ప్రతినిధులు వేణుగోపాల్కు అభినందన తెలిపారు. నేను రాజా సిద్ధార్థ,
ఏపీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్నాను. గత 50 సంవత్సరాలుగా మా గుర్తింపు కొరసు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మా నాయకులంతా విశేష కృషి జరుపుతున్నప్పటికి కూడా ఇంకా మా గుర్తింపు లభించలేదు. 429 జీవో వచ్చిన తర్వాత, ఆంధ్ర విడిపోయిన తర్వాత 465 జీవో వచ్చిన తర్వాత కూడా మా గుర్తింపు కొనసాగలేదు. వాళ్ళ ప్రభుత్వం మా గుర్తింపుని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఇచ్చుద్దనేటువంటి నమ్మకంతో మేము ఉన్నాం. ఆ ప్రాసెస్ అంతా జరుగుతూనే ఉంది. మీ ద్వారా నేను ఐఎంఏని కోరుకుంటుంది ఏంటంటే, దయచేసి ఈ గుర్తింపు వచ్చేదానికి మీరు అవగాహన కలిగించొద్దని చెప్పి నేను మీడియా ద్వారా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా. మీకు తెలుసు ఎవరి స్థాయిలో ఎవరు ఏం చేయాలో. చాలా కాలంగా తెలిసినటువంటి వ్యక్తి వేణుగోపాల్ మాకు మంచి లీడరు. అటువంటి లీడర్ తనని ఇంకొంచెం గొప్పగా వినియోగించుకోవాలని చెప్పి ఏపీఎంపీ అసోసియేషన్ తరఫున తనని మా సంఘానికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఈరోజు నియమించడం జరిగింది. అతని సేవలు బాగా అందిస్తాడని నమ్మకం కూడా మాకు కలుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా నేను ప్రముఖ పాత్ర వహిస్తున్నాను. రాష్ట్ర స్థాయిలో కూడా రాబోయే రోజుల్లో ఇతని యొక్క హక్కుల్ని, ఉన్నటువంటి శక్తిని, యుక్తిని రాష్ట్ర స్థాయిలో వినియోగించుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్తూ, అందుకు వేణుగోపాల్కి భగవంతుడు సహకరించాలని, మాతో పాటు మమేకమై పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆర్ఎంపీ అసోసియేషన్ సిఎంఈ ప్రోగ్రాం స్వర్ణ ఇన్ హోటల్లో చేయటం జరిగింది. ఇది తెనాలి హాస్పిటల్ వారి సౌజన్యంతో జరిగింది. ఈ సిఎంఈ ప్రోగ్రాంలో ప్రథమ చికిత్స చేయుటకు ఎంతవరకు అవసరమా అనేది డాక్టర్లు చాలా చక్కగా వివరించారు. కాబట్టి వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అసోసియేషన్ తెనాలి మా గురుతుల్యులు డాక్టర్ పి లింగారావు గారు ఈ వ్యవస్థని 1978లో స్థాపించడం జరిగింది. అక్కడి నుంచి కూడా దాదాపు 40 సంవత్సరాలుగా నేను తెనాలి డివిజన్కి సెక్రటరీగా, ప్రెసిడెంట్గా చేశాను. ఈ రోజున మా రాష్ట్ర అధ్యక్షులు రాజా సిద్ధార్థ గారు వారి ఆదేశానుసారం ఏకగ్రీవంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా స్టేట్కి ఇనానిమస్గా చేయటం జరిగింది. వారికి మరి మా జనరల్ సెక్రటరీ రామారావు గారికి, మా ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారికి, మరియు అన్ని డివిజన్స్ నాయకులకి, అన్ని జిల్లాల ప్రతినిధులకి, అన్ని జిల్లాల మా వైద్య మిత్రు సోదరి మళ్ళందరికీ కూడా నేను ముఖ్యంగా ఈ పదవి అలంకారప్రాయం కాకుండా బాగా కృషి చేసి మరి అందరికీ ఉపయోగపడే రీతిలో నేను సేవలు అందిస్తానని చెప్పానని. తెనాలి డివిజన్ ఆర్ఎంపీ అండ్ పిఎంపీ అసోసియేషన్ డివిజన్ మా డాక్టర్ నారాయణ వేణుగోపాల్ గారు గుంటూరు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఇచ్చినందుకు మా యొక్క తెనాలి డివిజన్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ఆర్ఎంపీ వ్యవస్థకు ఆధారమైనటువంటి ఈ యొక్క యూనియన్ సంబంధంగా ఉన్నటువంటి మా వేణుగోపాల్ గారు ప్రెసిడెంట్ గాను, అలాగే పుల్లారావు గారు సెక్రటరీ గాను, నేను ఫైనాన్స్ సెక్రటరీ గాను ఉంటూ ఈ సేవలు అందిస్తూ మా యొక్క అందరికీ ఈ రోజున గెట్ టుగెదర్ ప్రోగ్రాం ఏర్పాటు చేసేసి తెనాలి డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడాను మేము ఈ రోజున ఆహ్వానించి తెనాలి హాస్పిటల్స్ తరపు నుంచి ఒక అవగాహన సదస్సు. తెనాలిలో సంఘ విద్రోహ శక్తులపైన రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతామని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ సాంబశివరావు అన్నారు. సోమవారం రాత్రి 3 టౌన్ సీఐగా బాధ్యతలు తీసుకున్న ఆయన మీడియాతో మాట్లాడారు. స్టేషన్కు వచ్చే న్యాయమైన పిటిషనర్లకి తాము 100% న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. తెనాలి 3 టౌన్ సీఐగా ఎస్ సాంబశివరావు సోమవారం రాత్రి బాధ్యతలు తీసుకున్నారు. 2004 బ్యాచ్కి చెందిన సాంబశివరావు ఉమ్మడి గుంటూరు జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు నిర్వర్తించి బదిలీపై తెనాలి వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెనాలి ప్రాంతం మొదటి నుండి ప్రశాంతతకు, మేధావులకు, విద్యావంతులకు నిలయమని తెలిపారు. అటువంటి తెనాలిలో రౌడీయిజం, గంజాయి, జూదం, ఇతర ఆగడాలు క్రమక్రమంగా పట్టణంలో పెరిగాయని, వాటిని అదుపు చేస్తామని తెలిపారు. తమ స్టేషన్ పరిధిలో లంచగొండితనం, బ్రోకర్లకు ఆస్కారం లేదన్నారు. ప్రధానంగా రౌడీయిజం, చట్ట వ్యతిరేక చర్యల్ని అదుపు చేయడంలో ప్రజలు కూడా తమ తోడ్పాటును అందించాలని కోరారు. కాగా గతంలో ఇక్కడ సీఐగా పనిచేసిన రమేష్ బాబు పోలీస్ ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ ఐజీ గారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు ఈరోజు తెనాలి
3వ పట్టణ SHOగా బాధ్యతలు స్వీకరించడం జరుగుతుంది. గౌరవ SP గారు అదేవిధంగా DSP గారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలను పాటిస్తూ ప్రజలకి రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉంటూ ప్రతి పిటిషనర్ కూడా 100% సాటిస్ఫై అయ్యే విధంగా ప్రజల ధనమాన ప్రాణాలను రక్షించడంలో 100% శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ పట్టణానికి, అందులో ముఖ్యంగా ఈ పోలీస్ స్టేషన్కి వచ్చేటువంటి ప్రతి పిటిషనర్కి కూడా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుని వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడం అనేది జరుగుతుంది. పిటిషనరు తనకు తను స్వతహాగా పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, ఇక్కడ ఎలాంటి ధనప్రమేయమైనటువంటి పాత్రలు ఏమి కూడా ఇక్కడ జరగవు అని వాళ్ళు నమ్మే విధంగా, ఎలాంటి బ్రోకర్స్తో పోలీస్ స్టేషన్కి రావాల్సినటువంటి అవసరం లేదు అనేది ప్రజలు గుర్తెరిగి పోలీస్ స్టేషన్కి వచ్చే విధంగా, అదేవిధంగా ఎవరైతే మంచివారు ఉంటారో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ చాలామంది మంచివాళ్ళు ఉంటారు, చాలామంది మంచి అడ్వకేట్స్ ఉంటారు. సో అలాంటి వాళ్ళని వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్ లేకపోతే పోలీస్ స్టేషన్ పట్ల తప్పనిసరిగా వాళ్ళతో వీ డెఫినెట్లీ రెస్పెక్ట్ దెమ్. అలా వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాం, అదేవిధంగా పిటిషనర్కి రెస్పెక్ట్ ఇస్తాం. మా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా 100% సాటిస్ఫై వెళ్ళే విధంగా, అంటే మంచి వాళ్ళకి, వాళ్ళ న్యాయం ఉన్న వాళ్ళకి మాత్రమే 100% న్యాయం చేస్తామని అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా తెనాలి పట్టణంలో, నేను గుంటూరులో నేను విధి నిర్వహణ చేసేటప్పుడు తెనాలి పట్టణం గురించి ప్రత్యేకంగా చెప్పుకునేవాడిని. ఇక్కడ రౌడీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటారనేది మాకు తెలిసింది. అదేవిధంగా కొంతమంది 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్కా, తర్వాత గంజాయి ఇలాంటివి బాగా తినేసి మద్యం మత్తులో విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ఆకతాయి చేష్టలు చేస్తుంటారని, ఆడపిల్లలకి కొద్దిగా భద్రత లోపించిందని గతంలో వినేవాళ్ళం. కాబట్టి ఇవన్నిటి కూడా మా దృష్టిలో ఉంది. సో ఇలాంటి అన్నిటి కూడా 100% కట్టడి చేస్తాం. దీనికి ముఖ్యంగా తెనాల్లోని ఐతానగర్లో గల నన్నప్రేణి సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో ఈ నెల 25వ తేదీన జరిగే ఆంధ్రప్రదేశ్ పాల రైతుల సంఘం జిల్లా మహాసభల్ని జయప్రదం చేయాలని రైతు సంఘ నాయకులు ములక శివ సాంబిరెడ్డి కోరారు. పాడి పరిశ్రమను కాపాడుకునేందుకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి చేశారు. రైతుకు పాడి పంట 2 కళ్ళ లాంటివని, పంట దెబ్బతిన్నా కానీ పాల ఉత్పత్తి మీద కుటుంబ పోషణ సాగించుకోవచ్చని ధీమాతో పాడి పరిశ్రమ చేస్తున్నారని రైతు సంఘ నాయకులు సామిరెడ్డి అన్నారు. ఈ నేపథ్యంలో పాల రైతులకు కలుగుతున్న నష్టాలు గురించి ప్రభుత్వానికి తెలియజేసేందుకు ఈ నెల 25వ తేదీన ఐతానగర్లోని నన్నప్రేణి సీతారామయ్య సరస్వతి కళ్యాణ మండపం నందు జిల్లా మహాసభ నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు. మహాసభకు ఏపీ పాల రైతుల సంఘం కార్యదర్శి అజయ్ కుమార్, అలాగే ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్రావు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని సాంబిరెడ్డి తెలిపారు. లీటర్కు 100 రూపాయలు కనీస ధర ఉండాలని, పాడి గేదెలు, ఆవులకు బ్యాంకులు, సొసైటీలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, దానా మేతకు ప్రభుత్వం డైరీలు సబ్సిడీ ఇవ్వాలని, పాడి పశువులకు ఇన్సూరెన్స్ మార్కెట్ ధర ప్రకారం నిర్ణయించి ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాలని అన్నటువంటి పలు అంశాలపై చర్చించి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా మహాసభ జరుగుతుందని నాయకులు తెలిపారు. ఈ మహాసభలకు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ములక శివ సాంబిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. పాల రైతులు ఈరోజు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారు. గేదెల ధరలు, గడ్డి, తౌడు, మిక్చరు, పశువుల మందులు అన్నీ కూడా విపరీతంగా పెరిగి పాల రేట్లు మాత్రం గిట్టుబాటు కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో పాల రైతుల్ని ఆదుకోవాలని కోరుతూ అక్టోబర్ 25వ తారీఖు శనివారం ఉదయం 10 గంటలకు తెనాలి ఐతానగర్ నన్నపనేని సీతారామయ్య సరస్వతమ్మ కళ్యాణ మండపంలో పాల రైతుల జిల్లా సదస్సు జరుగుతుంది. కనుక పాల రైతులందరూ కూడా హాజరై ఈ మహాసభను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేరళ, కర్ణాటక, తమిళనాడు ఈ రాష్ట్రాల్లో పాల రైతులకి లీటర్కి 8 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ప్రోత్సాహక ధర ఇస్తుంది. గత ప్రభుత్వం కూడా లీటర్కి 4 రూపాయలు ఇస్తూ ఉంది. ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా మేము అధికారంలోకి వస్తే లీటర్కి 5 రూపాయలు ప్రోత్సాహక ధర ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు
పాల రైతులకి ఏమాత్రం కూడా ఒక రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి కాదు. వాళ్ళ బ్యాంకులు కూడా పాల రైతులకి రుణాలు ఇవ్వటానికి ముందుకు రావటం లేదు. ఇవాళ గేదె చూసేటైతే గత 7-8 సంవత్సరాల కిందటైతే ఒక గేదె 25,000 నుంచి ఈరోజు ₹1,00,000 పైగా గేదె ఖరీదు పెరిగిపోయింది. అట్లాగే గతంలో 5,000, 6,000 నుంచి వచ్చే ఎకరం వరిగడ్డి ఇవాళ హార్వెస్ట్ కారణంగా ₹12,000 దాకా అక్కడి నుంచి ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి అట్లాగే బాపట్ల జిల్లా నుంచి వచ్చేసరికి ₹20,000 ఖర్చు అవుతున్న పరిస్థితి. అందుకని ప్రభుత్వం మరి ఉచితంగా కాకుండా సబ్సిడీ రేట్లకి 75% సబ్సిడీ మీద పాల రైతులందరికీ కూడా గడ్డి, తౌడు, దాణా ఇటువంటివి కూడా అందించాలని కోరుతున్నాం. దాంతోపాటు తక్కువ వేతనంతో పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న ఆశా కార్యకర్తలు అభినందనీయులని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. మండల కేంద్రం అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు గడ్డిపాటి ప్రభాకరరావు ఆర్థిక సహకారంతో నూతన వస్త్రాన్ని అందించారు. అమృతలూరు గ్రామానికి చెందిన గడ్డిపాటి ఆదిశేషరత్నం జ్ఞాపకార్థం ఆమె కుమారుడు ప్రభాకరరావు ఆర్థిక సహకారంతో మంగళవారం అమృతలూరు పిహెచ్సిలో ఆశా కార్యకర్తలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రత్నప్రసాద్ మాట్లాడారు. గతంలో అమృతలూరు పిహెచ్సిలో ఆపరేషన్ థియేటర్ అవసరమైన పరికరాలు అందజేశామని, ఇటీవల గ్రామ పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న సిబ్బందికి నూతన వస్త్రాలు అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి ఆర్ కోటిరెడ్డి, గ్రంథి సురేష్, రాపర్ల మారుతి, వీర రాఘవయ్య, మలిపెద్ది సర్వేజీ, అమర్తలూరి ఆనందరావు, ఆరమెండ రమేష్, కొత్త గోపి, నార్ల భీమయ్య, కర్ర చిరంజీవి, గరికపట్టి రామ్గోపాల్, ఎంపీహెచ్ఈ ఓ శ్రీనివాస్ రెడ్డి, పిహెచ్ఎన్ కొండమ్మ, హెచ్విజి వరలక్ష్మి, లెప్రసీ సర్వేయర్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్లకి కరోనా వచ్చినప్పటి నుంచి కూడా మరి మండలం అంతా కూడా పట్టేయడం జరుగుతుంది. అట్లాగే కరోనా వచ్చిన సందర్భంగా మెడికల్ సిబ్బంది 4 PSCల్లో కూడా ఇవ్వడం జరిగింది. తదుపరి ఆశా వర్కర్లకు ఇస్తున్నాం. ఈ సంవత్సరం మరి మన PSC పరిధిలో ఉన్న తిరుమల, యలవర్రు, గోవాడ, పాంచాలవరం, పెదపూడి, అమ్మకూరు గ్రామాలకు చెందిన ఆశా వర్కర్లకి నూతన వస్త్రాలతో గౌరవించాలనే ఆలోచనతో మరి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రథమంగా గడ్డిపాటి శేషారత్నం గారు అని చెప్పి వారు మరణించారు. వారి జ్ఞాపకార్థం ఇవ్వడం జరుగుతుంది. వారి కుమారుడు ప్రభాకర్ అని మరి మన గ్రామంలో అంతకుముందు అన్నదాన కార్యక్రమం అయ్యి చేశాడు. మరి మన గ్రామంలో పేద ప్రజలను ఆరోగ్యంగా చూస్తున్న ఆశా వర్కర్లకి, చుట్టుపక్కల ప్రాంతాల వారికి బట్టలు ఇవ్వాలనే ఉద్దేశంలో వారు నాతో చెప్పడం, మరి మేము చేసే కార్యక్రమాలు స్పందించి వారు ఇవ్వటం, మరి ప్రత్యేకంగా గడ్డిపాటి శేషారత్నం గారి కుమారుడు ప్రభాకర్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి మేము ఆరోగ్యానికి కూడా మా మిత్ర బృందం మరి అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ హాస్పిటల్లోనే మరి ఆపరేషన్ థియేటర్కి కావాల్సిన సామాను అప్పుడు మేము ఇవ్వటం జరిగింది. ఆ తదుపరి 2 సంవత్సరాల నాడు అన్ని గ్రామాల్లో కరెంటుతో ఆవిరి పట్టి మరి మిషన్స్ ఇవ్వటం జరిగింది. ఈ కాకుండా ఈ ఆశా వర్కర్లకి ఇవ్వటం, మరి మేము చేతనైన వారికి మరి ఆరోగ్యమే పేద ప్రజలకు కావాల్సింది మీరే కాబట్టి ప్రధానమైన ఇందాక పాటలో వినిపించారు. మిమ్మల్ని గౌరవించుకోవాలి, మీరు బాగుంటేనే మేము అందరం బాగుంటాం, ఇక్కడ పేద ప్రజలు కూడా బాగుంటారు. మీకు అందుట్లో తక్కువ జీతం, ఎందుకంటే మిగిలిన ఏఎన్ఎం అంటే వేరే అని కాదు, వారికన్నా కూడా చాలా తక్కువ జీతం కాబట్టి ప్రప్రదంగా మిమ్మల్ని గౌరవించడం. మొన్న గాంధీ జయంతి సందర్భంగా పంచాయతీ కార్మికులకు కూడా ఇట్లాగే పారిశుద్ధ్య కార్మికులకి 6 గ్రామాల్లో వారికి నూతన వస్త్రాలు ఇచ్చాం. మరి మేము ఎందుకంటే మీరందరూ కూడా ప్రజలకు దగ్గరగా ఉండేవాళ్ళు, మరి కాబట్టి మేము మా మిత్రబృందం మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు దీన్ని సహకరిస్తున్న పెద్దలకి అందరికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మీరు ఇంకా మీకు గతంలోనే చెప్పాను, మీరు ఇంకా చేయాలని, మీకు ఎప్పుడు మరి మేము ఇచ్చేది ఏదో ఉడతా బొత్తిగా వచ్చేది కానీ మీకు సంతోషం 10 మందిలో గౌరవంగా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుకు ప్రజలు సహకరించాలన్న చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. 33వ వార్డులో జరిగిన సామూహిక పారిశుద్ధ్య నిర్వహణ డ్రైనేజీ డ్రైవ్ కార్యక్రమాన్ని పరిశీలించిన చైర్పర్సన్. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు ఈ నెల 16న ఘనంగా వేద ఆశీర్వచనం నిర్వహించనున్నట్లు వెల్లడించిన లక్కరాజు లక్ష్మణరావు. ఇంజనీరింగ్ విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ చేస్తున్నట్లు వెల్లడి.
తెనాలి చెంచుపేట దారుణ హత్యకు గురైన తిరుపతిరావు కోడితాడిపారు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.